గొప్ప విషయాలు మీరందుకు సిద్ధం కాకముందే జరిగితే మీరు తట్టుకోలేరు. అది మీకు దీవెనవ్వదు. ఆధ్యాత్మిక మార్గంలో మీ పని కేవలం మిమ్మల్ని గ్రహణశీలతతో ఉంచుకోవడమే. సాధువులు చాలా దయతో ఉంటారు, గురువులు మాత్రం కఠినంగా ఉంటారు. ఆయన కావలసినవి మాత్రమే జరగనిస్తారు. చివరికి అది ఫలితమిస్తుంది. ఓసారి దక్షిణ భారతదేశంలో ఓ యోగి ఉండేవాడు. అతను ఓ గుహలో జీవించేవాడు. కొండల్లో సాధన చేసుకుంటూ అక్కడే ఒంటరిగా ఉండేవాడు. ఆ గుహలో ఓ ఎలుక కూడా తన గూడు కట్టుకుంది. యోగి దాన్ని గమనించి కొంచెం చోటిచ్చి దానికి తిండి కూడా పెట్టడం మొదలుపెట్టాడు. ఆ ఎలుక యోగి పెడుతున్న తిండితో బాగా లావెక్కింది. ఓ రోజు ఆ ఎలుక బయటకు వెళ్ళినప్పుడు ఓ పిల్లి ఆ ఎలుకలో మంచి ఆహారాన్ని చూసింది. యోగి పెట్టిన ఆహారాన్ని. దాని వెంట పడింది. యోగి పెట్టిన తిండితో చాలా లావుగా అవడం వల్ల అది తప్పించుకుని బతకగలిగే స్థితిలో లేదు. అందుకని పరిగెత్తుకుంటూ యోగి ఒళ్ళోకొచ్చి చేరింది. యోగి ఒళ్ళో పడి ఏడుస్తూ, "ఈ పిల్లి నన్ను చంపేస్తోంది" అంది. యోగి ఎలుకను పట్టుకుని ఆ పిల్లిని తరివేశాడు. అప్పుడతను, ఈ ఎలుకకు ఇలాంటి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఆ పిల్లి ఈ లావైన ఎలుకను చూసింది. అది అక్కడే తిరుగుతూ కాచుకునుంటుంది అనుకున్నాడు. అందుకని దాని రక్షణ కోసం యోగి ఎలుకతో, "చూడు, నిన్ను పిల్లిగా మారుస్తా, అప్పుడు నువ్వు సురక్షితంగా ఉండొచ్చు" అన్నాడు. అలా ఎలుకను పిల్లిగా మార్చి ఆ పిల్లికి తిండి పెట్టాడు. ఆ పిల్లి బాగా లావైంది. ఓ రోజు ఆ పిల్లి బయటికెళ్ళినప్పుడు ఓ వేటకుక్క ఈ పిల్లిని చూసి దాని వెంట పడింది. మళ్ళీ ఆ పిల్లి యోగి పెట్టిన తిండితో లావుగా ఉండడం వల్ల అది తన్ను తాను కాపాడుకోలేని స్థితిలో ఉంది. పరిగెత్తుకుంటూ నేరుగా యోగి దగ్గరకొచ్చి అతని ఒళ్ళో పడి, "ఈ కుక్క నన్ను చంపేస్తుంది" అంది. యోగి ఆ పిల్లిని పట్టుకుని ఆ కుక్కని తరిమేశాడు. ఆ తరువాత అతను, దీని రక్షణ కోసం ఉత్తమమైన పని దీన్ని ఓ పెద్ద కుక్కగా మార్చడమే అనుకున్నాడు. సరే, ఈ పిల్లిని ఓ పెద్ద కుక్కగా మార్చాడు. ఆ కుక్కకు కూడా తిండి పెట్టాడు. ఆ కుక్క బాగా లావెక్కింది. ఓ రోజు బయటికెళ్ళింది. ఓ పులి ఈ లావు కుక్కను చూసి దాని వెంట పడింది. ఆ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి యోగి ఒళ్ళో పడి మళ్ళీ, "ఈ పులి నన్ను చంపేస్తుంది" అంది. యోగి ఆ పులిని తరిమేసి, "నిన్ను పులిగా మారుస్తా, అప్పుడు నీకు ఇలాంటి కష్టాలేం ఉండవు" అన్నాడు. ఆ ఎలుకను, ఇప్పుడు కుక్కగా ఉన్నదాన్ని పులిగా మార్చాడు. సరే, అది పులయింది. యోగి ఆ పులికి తిండి పెట్టడం కొనసాగించాడు. ఆ పులి అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఆనందించసాగింది. తను గర్జిస్తే చాలు అందరూ పారిపోతారు. పులిగా ఉండడాన్ని అది బాగా ఆనందించింది. కానీ ఓ విషయం దాన్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. అడవిలో ఉన్న వాళ్ళందరూ నేను పులిననుకుంటున్నారు. నిజానికి నేనో ఎలుకని అన్న రహస్యం ఒక్క యోగికే తెలుసు. నేనతన్ని తినేస్తే, అతన్ని చంపి తినేస్తే, ఇక నేను ఎలుకనని ఎవ్వరికీ తెలీదు. అందరూ నేను నిజంగానే పులినని అనుకుంటారు. దానికి ఆలోచన వచ్చింది. అందుకని అది యోగి దగ్గరకొచ్చింది. యోగి ఆ పులి ఉద్దేశం గ్రహించాడు. అతను, "ఓ,
నేను దీనికి అది సిద్ధంగా లేని విషయాలనిచ్చాను అనుకుని దాన్ని మళ్ళీ ఎలుకగా మార్చేశాడు. ఇలాంటివి మీ జీవితాల్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ ప్రజలు వాళ్ళు అలా ఉన్నారు, నేనెందుకు అలా లేను, నా సంగతేమిటి అని అడుగుతూ ఉంటారు. మీరు సిద్ధంగా లేనప్పుడు మీకు విషయాలు జరిగితే అది దీవెనవ్వదు. గొప్ప విషయాల గురించి అంటున్నా. గొప్ప విషయాలైనా మీరందుకు సిద్ధం కాకముందే జరిగితే అది మీ అనుభవంలో దీవెనవ్వదు. అది పెద్ద సమస్య అవుతుంది. మీరు దాన్ని తట్టుకోలేరు. అది శారీరక శ్రేయస్సైనా లేదా ఆధ్యాత్మిక శ్రేయస్సైనా లేదా గొప్ప అనుభవాలైనా ఇంకేదైనా సరే మిమ్మల్ని మీరు ఓ స్థాయికి పరిణితి చేసుకునే వరకు అప్పుడది ఎలాగూ జరుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో మీ పని మిమ్మల్ని గ్రహణశీలతతో ఉంచుకోవడమే. ఏం జరగాలో ఆశించడమో లేదా అడగడమో కాదు. నేను అటువంటి యోగిని కాదు. నేను దేన్ని సమయం రాకముందే చేయను. కానీ ఏదైనా సమయం రాకముందే మీకు వస్తే అది మీకు దీవెనవ్వదు. అందుకే ఉత్తమమైంది ఎప్పుడూ మిమ్మల్ని గ్రహణశీలతతో ఉంచుకుని మీరు చేయాల్సింది చేయడమే. ఏం జరగాలో అది ఎలాగూ జరుగుతుంది. మన దేశంలో ఈ అలవాటుంది. ముఖ్యంగా మీరు మామిడి చెట్టు నాటితే 2 ఏడే మామిడి చెట్టుకి పూతొస్తుంది. దాన్ని అలాగే వదిలేస్తే పండ్లతో నిండిపోతుంది. ఆ మొక్క ఇంతే ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి చివరికల్లా అది మొత్తం పూతతో నిండిపోతుంది. దాన్ని అలాగే వదిలేస్తే చాలా పళ్ళొస్తాయి. మీరలా చేస్తే ఆ పండ్లను కాయనిస్తే ఆ మొక్క పాడైపోతుంది. అది బాగా పెరగదు. అందుకే 2వ ఏట మామిడి పూత వచ్చినప్పుడు ఆ పూతను తుంచేస్తాం. దాన్ని పండు కాయనివ్వం. తర్వాతి ఏడు మళ్లీ పూతొస్తుంది. మళ్లీ దాన్ని తుంచేస్తాం. 4వ, 5వ ఏట మాత్రమే పళ్ళు కాయనిస్తాం. అది కూడా 4వ ఏట సగం తుంచేసి సగం వదిలేస్తాం. 5వ ఏట తర్వాత దాన్ని పండు కాయనిస్తాం. 2వ ఏటే దాన్ని పండు కాయనిస్తే ఆ చెట్టు ఎప్పటికీ దాని పూర్తి సైజుకు పెరగదు. మీరెన్ని అడవి చెట్లనైనా మామిడి చెట్లనైనా చూడండి, అవి ఎప్పటికీ పూర్తి సైజుకు పెరగవు. ఎందుకంటే ఎవ్వరూ ఈ పూత తుంచే పని చేయలేదు. ఆ సమయంలో అది నష్టం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అది అవసరం. లేకపోతే జరగాల్సింది జరగదు. What needs to happen will not happen. ఈ తగని కరుణ తెలుసా? నైతికతతో నిండిపోయిన మీలో కొందరికి ఎక్కువ తగని దయ ఉంది. చాలా ఏళ్ల క్రితం నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎద్దులు, దున్నపోతులు వీటిని పనికోసం వాడతారు, పొలం దున్నడానికి. And for the ఎడ్లబండికి కూడా. భారతదేశంలో ఇప్పటికీ 45 నుంచి 50% సరుకు ఇప్పటికీ ఏదో ఓ దశలో ఎడ్లబండి మీద తిరుగుతుంది. ఇది మీకు తెలుసో లేదో. లారీలున్నాయి, రైళ్లున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటికీ భారతదేశంలో 45 నుంచి 50% సరుకు ఎడ్లబండ్ల మీదే తిరుగుతుంది. కనీసం మొదటి దశలో పొలం నుంచి మార్కెట్కొచ్చే దారిలో. అందుకని ప్రతి పొలంలో ఎద్దులు, బండ్లుంటాయి. ఇది మామూలే. నా దగ్గర ఈ 2 ఎద్దులుండేవి. వాటిని బాగా చూసుకుంటే, వాటి జాగ్రత్త తీసుకుంటే అవి నిజంగా చాలా మంచివి తెలుసా? అవి మీ స్నేహితుల్లా ప్రవర్తిస్తాయి. చాలా బాగా స్పందిస్తాయి. మీరు వాటితో ఓ రకమైన స్నేహం, అనుబంధం కలిగి ఉండొచ్చు. ప్రజలు కుక్కలతో చాలా దగ్గరగా, ప్రేమగా ఎలా సంబంధాలు కలిగి ఉంటారో అదేవిధంగా ప్రజలు ఆవులు, ఎద్దులతో కూడా చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉంటారు. సరే, ఈ 2 ఎడ్లు మంచివి. అవి అందమైన చక్కని ఎద్దులు. అయితే ప్రతి కొంతకాలానికి వాటికి తెలుసా, గుర్రాలకు గుర్రపు నాడ ఉన్నట్టే
అదేవిధంగా అలాంటి నాడ నిజానికి కొంచెం వేరే సైజులో ఉండే గుర్రపు నాడ ఎడ్ల కాళ్లకు వేళ్లకు కూడా వేస్తారు. వాటిని అమర్చే విధానం గుర్రాల విషయంలో గుర్రాలను నిలబెట్టి వాటిని అమర్చొచ్చు. ఎడ్ల విషయంలో అది కుదరదు. ఈ ఎడ్లను కింద పడుకోబెట్టాలి. వాటిని అమరుస్తున్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. నేనిదంతా చూశాను 2 సార్లు. ఈ మనిషి వచ్చి అమర్చాడు. అతను అమర్చే తీరు చూసి నేను ఇదసలు అవసరమా? నేను బండి వాడటం మానేశాను. నా ఎడ్లు రోడ్డు మీదకెళ్ళవు. అవి కేవలం చదును కాని నేల మీదే నడుస్తాయి. కాబట్టి నా ఎడ్లకి ఈ గుర్రపు నాడ వద్దు అనుకున్నా. There's no bullshit. Okay. ఎందుకంటే వాటిని కింద పడుకోబెట్టినప్పుడు అవి చాలా బాధగా దుఃఖంగా కనిపించాయి. వాటికి మేకులు కొట్టడం సిలువ వేసినట్టు అనిపించింది. సరే, ప్రస్తుత నాడ అరిగిపోయింది. నేను కొత్త నాడ వేయడానికి ఒప్పుకోలేదు. ఆ మనిషి 2 నెలలకోసారి వస్తూనే ఉన్నాడు. అతను కొత్త నాడ పెట్టాలనుకుంటాడు. అదే అతని బతుకు తెరువు. అతను మళ్లీ మళ్లీ వచ్చాడు. నేను నాడాలు వద్దు అన్నాను. అతను అది మంచిది కాదు అన్నాడు. నేను పర్వాలేదు అన్నాను. తర్వాత నేను గమనించిందేమిటంటే 8 నెలల తర్వాత నా ఎడ్లు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి. వాటి కాళ్ల వేళ్లు అలా విస్తరించి ఉన్నాయి. అవి నిజంగా బాధపడుతున్నాయి, నాడా వేయించకపోవడం వల్ల. అప్పుడు నేను నా తెలివి ఏమైంది అనుకున్నాను. తెలుసా, తగని దయ. ఈ నాడాలుంటే అరగంట నొప్పి భరించాల్సొచ్చినా ఆ తర్వాత బానే ఉండేవి. ఆ అరగంట నొప్పిని తప్పించడానికి ఇప్పుడు అవి నిత్యం బాధపడుతున్నాయి. చాలా చేయాల్సొచ్చింది, చాలా రకాలుగా. ఈ నిర్ణయం వాటి జీవితాన్నే కుంటుపరిచింది. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో సాధువులు చాలా దయతో ఉంటారు. గురువులు మాత్రం కఠినంగా ఉంటారు. సాధువులు దీవించి మీకు అంతా మంచి జరగాలి అంటారు, లేదా తెలుసా గొప్ప విషయాలు జరగాలి అంటారు. గురువు కఠినంగా ఉంటాడు. అతను కావలసినవి మాత్రమే జరగనిస్తాడు, మిగతావి అతను జరగనివ్వడు. చివరికి అది ఫలితమిస్తుంది. Ultimately, it'll definitely pay. అందుకని మీలో ఎవరైతే మిమ్మల్ని మీరు ఇంకొకరితో పోల్చుకుంటూ వాపోతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, విషయాలు ఆ విధంగా ఉండవు.